మీరిద్దరే వెళ్ళారేంటమ్మా? ఊర్మిళను తీసుకెళ్లలేదు ఎందుకని? ముగ్గురు ఆడవాళ్ళు ఎందుకులే అని వద్దన్నారు. నాన్నమ్మ బయటికెళ్ళింది, లేదంటే నలుగురు కలిసి వెళ్లేవాళ్ళు. నిజమే. అబద్ధం అత్తయ్య. ఎందుకంటే ఆవిడ నుదుటన ఎరుపు బొట్టు ఉండదు కదా. అలాంటి వాళ్లను ఎర్రగా పండే గోరింటాకు పేరంటానికి తీసుకెళ్లరు. విధవరాలికి ఎక్కిళ్ళొస్తే ఎవరు తలుచుకున్నట్టు అని ఓ సామెతుంది. మాకు మా నాన్న లేడు గాని మా అమ్మకు మేమందరం ఉన్నాం స్వాహా. కౌసల్య, ఇంకా ఏమైనా చెప్పారా? వాళ్ళేమంటారండి పాపం, మంచివాళ్ళు, ఎక్కువ మాట్లాడరు. మరే వెన్న పెడితే మింగలేరు, వేలు పెడితే కొరకలేరు. ఆడపిల్లనిచ్చేవాళ్లు అలా అణిగిమణిగి ఉంటేనే మంచిది. ఆడపిల్లని మాత్రమే ఇస్తున్నారు, కట్నం మాటే లేదు. నువ్వేమైనా ఇచ్చావా? పుట్టింటి నుంచి మూటేమైనా తెచ్చావా? మీ ఇంటి కోడలనైతే నా మొహం చూడనన్నారు మా నాన్న వాళ్ళు. కోట్లు లేక కాదత్తయ్యా. నువ్వు తెస్తాను అన్నా అక్కర్లేదు అనేవాళ్ళం. ఎందుకనరు? ఇక్కడే మీ కొడుక్కి చేసే చాకరీకి తిరిగి నాకే ఇవ్వాల్సి వస్తుందేమో. ఊర్మిళ, అక్క శాంతం. ఊర్మిళ, ఎందుకు పంతం? రాజకోటలో రత్నాలుంటాయనుకునే జనాలకు గొడవలుంటాయని తెలియకూడదు. కట్నం కూడా ఇవ్వలేని వాళ్ళన్నందుకు అంత సీరియస్ అవ్వాలా? ఏం చేసుకుంటావమ్మా? నిజాయితీగా ఉద్యోగం చేసేవాడి దగ్గర డబ్బులు దేవుడి దగ్గర పెట్టే హుండీలో ఉంటాయే గాని బ్యాంకులో ఉండవు. భగవంతుడు పరీక్ష పెట్టినా ఆయనకే దండం పెట్టి మన్నించమని మట్టి హుండీని ముక్కలు చేస్తారు. ఏమొస్తుంది? చిల్లరే. రెక్కలు ముక్కలు చేసుకునేవాడు చిల్లరతోనే అల్లరి చేసే కష్టాన్ని అణిచేలా చేస్తాడ్రా. మళ్ళీ నా మీదకొచ్చేలా ఉన్నారే. తరతరాలు తిన్నా తరగని ఆస్తుంది మాకు లేదు లేక మీకే. అదే చెప్తున్నాను. అంత పెట్టుకుని ఎంతో కొంత ఇమ్మని అడిగితే మనం రాజులం కాదు, యాచకుల్లా కనిపిస్తాం. మీరలా అనగానే స్వాహాదేవి అత్తయ్యలా నాకు కూడా సామెత చెప్పాలనిపిస్తుంది. స్వీట్ వాయిస్తో మూలిగినా బాగుంటుంది ఊర్మిళ. మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుంది. అదేంటో చెప్పు. వేగి వేగని పెసరపప్పు వెనకొచ్చిన కోడలికి రుచట. నాకర్థమైంది. పెద్ద కోడలు చిన్న కోడలు అన్న తేడా వయసు రీత్యా ఉంటుందే గాని స్థాయిలో ఉండదమ్మా. సీఏకి చాలా బంగారం చేయిస్తున్నారని ఫీల్ అవుతున్నట్టుంది. ఊర్మిళ, నేనో మాట చెప్పనా? నువ్వు కవ్వింపులకి దిక్కుండా కనక మహాలక్ష్మిలా దిగిరావాలనుకున్నా. నువ్వేసుకోవడానికి బంగారు నగలు అల్మారల్లోనూ ఉన్నాయి, బ్యాంకుల్లోనూ ఉన్నాయి. తాళాలు మీ దగ్గరున్నాయి. అది లెక్క. దేవా పెళ్ళైన తర్వాత అన్ని లెక్కలు చూస్తానని చెప్పాను. వదినా, అవన్నీ తర్వాత చూడొచ్చు. ఇంతకీ అమ్మాయి చేతికి గోరింతాకు ఎలా పండిందో చెప్పలేదు. గోరింటకు పెట్టేసొచ్చాందయ్యా.
కళ్ళ ముందే సియా చేతులు కడిగేసుకుంటే వేరే అర్థం వచ్చేస్తుందని వచ్చేసుంటారు. డోంట్ వరీ, గోరింటాకు పండితే మొగుడు మంచోడని, తమలపాకు నమిలి నాలుక ఎర్రబడితే నోరు మంచిదనుకోవడం పొరపాటు. హే ఆగు. మోవా, ఇదంతా కళ. నిజమైతే ఎంత బాగుందో. సియక్క, టైలర్ సత్యం బట్టలు బానే కుట్టినట్టేగా. మళ్ళీ ఇంటికెళ్ళాక పేచి పెట్టకు. నా టేస్ట్కి తగ్గట్టు లేకపోయినా తప్పదుగా. పద్ధతిగా చీరలు కట్టుకోమంటే నీకెంత ఇబ్బందో కదా. మారుతి, సియక్కకి కోపం తెప్పించకు. ముక్కు మీద కోపం అత్తారింట్లో పనికిరాదు. వైదేహి అక్క, ఫోటోలు అబ్బాయి
చూసావా? ఫోటోల అబ్బాయి ఎవర్రా? ఓ కుర్రాళ్లే. వీలైతే నీ పెళ్లికి తననే ఫోటోలు తీయమంటాను. మాట్లాడమంటావా? అయ్యో తమ్ముడు, వెళ్ళరా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. మారుతి, అమ్మ దేవుడికి పూలు తీసుకురమ్మంది కదా, ఇదిగో 4 మూరలు తీసుకురా. అదిగో గంగమ్మ కొట్టుకు వెళ్ళు. వెళ్ళు. నాకు అర్థమైందిలే. వెళ్ళరా. పదక్క. అక్క, దేవాంశ్ బాబు, చూసావా? నాతో మాట్లాడడానికే వచ్చాడంటవా? ఏమో చెల్లి. సియా, హాయ్. అక్క, వెళ్దాం పద. అదేంటి పిలిస్తే పక్కకెళ్ళిపోయింది? ఓ, పక్కన వాళ్ళ సిస్టర్ ఉందన్న సిగ్గు భయమా? చూడు చూడక్క, ఇటే వస్తున్నాడా? అవును చెల్లి. ఏం చూద్దాం? ఇలా సడన్ గా కనబడితే ఏం మాట్లాడతాం? నాకు అర్థం కాకే ఇలా పక్కకు తీసుకొచ్చాను. దగ్గరికి వచ్చేస్తున్నారు చెల్లి. ఇందు నన్ను చూసేలోపు 2 మాటలైనా మాట్లాడాలి. పాపం, వాళ్ళ చెల్లి ఉన్నందుకు చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఒక విధంగా నాకు ఇబ్బందిగానే ఉంది. ఏంటి సియా, చూసి చూడనట్టు ఇలా వచ్చేసావు? మీ సిస్టర్ ఉంటే మాత్రం ఏమైంది? పెళ్లికి ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. వాయిస్ ఏంటి తేడాగా ఉంది?
చెప్పాను కదండి, కంగారు. అక్క ఏంటి భారతి? 4 మూరలు పూలివ్వు. సరే. తీసుకో. దేవాన్ష్ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ నా మనవడా, షియాతో కబుర్లాడుతున్నావా? చెప్తా నాగు నీ పని. అలా చాటుగా నిలబడి మాట్లాడడం ఎందుకు? మా నాన్నమ్మ చూస్తుందనా? వైదేహి అక్క లేకపోతే బావుండు. హీరోయిన్ అవ్వాలన్న నా కోరికని ఇతనితో చెప్పేదాన్ని. అర్థం చేసుకునేవాడు. తను అక్కడెక్కడో ఉందిలే, పర్లేదు, మాట్లాడు. నాకు సిగ్గుగానే ఉంది, చూడలేకపోతున్నాను. ఇక్కడేం చేస్తున్నావురా? ఏంట్రా మాట్లాడేది? ఇప్పుడు మాట్లాడు. ఇందు నొప్పేస్తుంది, నొప్పేస్తుంది. ఇందు 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 నొప్పేస్తుంది. అబ్బా ఇందు ఇందు చెవి నొప్పేస్తుంది, వదిలే. నిన్ను వదిలేస్తే ఇదిగో ఇలా షియాని కలిసి ఇబ్బంది పెడతావు. కాబోయే పెళ్లి కూతురు కంగారు పడిపోదు. ఏ అమ్మాయి, కోతి వేషాలు వేయలేదు కదా? లేదు బామ్మగారు. ఇందు 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 ప్లీజ్ వదిలే. ఇందు ఫోన్ చేయమనో బయట ఎక్కడైనా కలుద్దామనో చెప్పుంటే ఆ పని మాత్రం చేయకు. పెళ్ళయ్యేదాకా నా మనవణ్ణి నేను కంట్రోల్ చేస్తాను, నువ్వు కంట్రోల్లో ఉండు. రేయ్ పదరా, పద. 10 నిమిషాలు కూడా మాట్లాడినవేంటి ఇందు? ముందు పద. రా, 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 పద. ఏ ఇందు, ఐ లవ్ పద. రేయ్ పద. అంటే ఒకసారి ఇందు ఇక్కడేం చేస్తున్నారు? దేవాంశ్ బాబు గారు కలిస్తే మాట్లాడుతున్నాం రా. అక్క నువ్వేమన్నా ఫోటోల అబ్బాయితో మాట్లాడావా? సరే పదండి. ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నాను నానమ్మా. నాకు కనపడక అడిగాననుకున్నావా? వంటని నాకు తెలుసు. ఏదో దాస్తున్నట్టు అనుమానంగా ఉంది. ఏంటది? ఏంటి? ఎదురు ప్రశ్నేస్తే ఉసురు తీస్తా ఏమనుకుంటున్నావో? కుడిచే ఎందుకు దాచుకుంటున్నావు? చూపించు. రామయ్య స్వామి, గోరింటాకు పండిందని చూయించినా నానమ్మ ఊరుకోదు. కొట్టినా పర్వాలేదు కానీ భరించరాని మాటలంటుంది. చూపించవే, లేదంటే చెయ్యి విరిచి నన్నే చూసుకోమంటావా? ఓ చూపించు.
చేశారు అత్తయ్య? జుట్టు పట్టుకుని తంతా. ఏమనుకున్నావో? ఏమైందని అడగకుండా ఏం చేసావని అడుగుతావా? మరి వైదేహి ఎందుకమ్మా విలవిల్లాడిపోతుంది? నాన్న చేతికేదో అయింది. చెయ్యి కాలిందేమో. అయ్యో, చెయ్యి ఎందుకు దాచుకున్నావే అని అడిగానంతే. గారడి చేసేదాల్లా ఉడుకుతున్న అన్నలో చెయ్యి పెట్టింది. ఎందుకు అలా చేశావో చూడాలి.